నమస్కారం, బహుజన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ బీజేపీ పొత్తుపై సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఆ హీరోను మళ్లీ కలవనేలేదు. పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్. వెల్లంపల్లి శ్రీనివాస్ కు సవాల్ విసిరిన బొండా ఉమ. అయోధ్యలో కేఎఫ్సీ ఆ ఒక్కటి తప్ప అన్ని అమ్ముకోవచ్చట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పాత మిత్రుడు మళ్లీ ఒకటి కాబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందిస్తూ రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రుడు ఉండరని అన్నారు. త్వరలోనే ఏపీలో పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు. అమిత్ షాను తాను కలిసినప్పుడు కూడా ఏపీ రాజకీయాలు చర్చకొచ్చాయని సీఎం రమేష్ తెలిపారు. ఏపీలో సీఎం జగన్ను గద్దె దింపేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఏపీకి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలకు మేలు చేసే చట్టాలు చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కూడా మద్దతుగా నిలిచిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని తెలిపారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని అన్నారు. వర్ష బొల్లమ్మ ఒకవైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూనే మరోవైపున హీరోయిన్ గాను చేస్తూ వెళుతోంది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాల్లో మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండప్ రాహుల్, స్వాతి ముత్యం సినిమాలు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ఊరు పేరు భైరవ్ కార్నర్ రెడీ అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా చేసిన ఈ సినిమాకి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్లో వర్ష బొల్లమ్మ బిజీగా ఉంది. స్వాతి ముత్యం సినిమా తర్వాత బెల్లంకొండ గణేష్తో ఆమె ప్రేమలో పడినట్లుగా, పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ విషయం ప్రస్తావనకు రావడంతో ఆమె స్పందించింది. సాధారణంగా ఒక హీరో, ఒక హీరోయిన్ ఎక్కడైనా కలిసి కనిపిస్తే వాళ్ళిద్దరి గురించిన పుకార్లు షికారు చేస్తూ ఉంటాయి. కానీ నా విషయంలో మరీ ఆశ్చర్యం. ఆ సినిమా తర్వాత గణేష్ను నేను మళ్లీ కలిసిందే లేదు. అయినా పుట్టించేశారు. ఎవరు ఎందుకు ఈ పుకార్లను లేపుతారో తెలియదు కానీ వాటిని అడ్డుకోవడం కష్టమే అని చెప్పింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఈ నియోజకవర్గం టికెట్ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు సీఎం జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే. మల్లాది విష్ణును పక్కన పెట్టి వెల్లంపల్లికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో మల్లాది విష్ణు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్కు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బొండా ఉమాకు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తనపై కబ్జా, రౌడీజం ఆరోపణలు చేసిన వెల్లంపల్లిపై బొండా ఉమ మండిపడ్డారు. తాను కబ్జాలు, రౌడీజం చేసినట్లు చూపించంటూ సవాల్ విసిరారు. విజయవాడ సెంట్రల్లో నాకు టీడీపీ సీటు లేదని అంటున్నావు, నీకు సీటు ఉందా అని ప్రశ్నించారు. నీ బీఫామ్ చూపించు, నా బీఫామ్ చూపిస్తానని అన్నారు. ఇలాంటి మాటలతో 175 స్థానాల్లో గెలుస్తారా అని ఎద్దేవా చేశారు. ఒక దొంగని విజయవాడ సెంట్రల్లో వైసీపీ పెట్టిందని, పశ్చిమ చెత్తను తీసుకొచ్చి సెంట్రల్లో వేసిందని అన్నారు. ఆడపిల్లలను వేధించిన కేసులు వెల్లంపల్లిపై ఉన్నాయని బొండా ఉమ చెప్పారు. ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్లతో చూపిస్తానని అన్నారు. రాజకీయ ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని సర్క్యులర్ ఉన్నప్పటికీ సెంట్రల్ నియోజకవర్గం వాలంటీర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి 10,000 కుక్కర్లు ఇచ్చారని ఆరోపించారు. కేఎఫ్సీ ఈ పేరెత్తితేనే చాలు నాన్ వెజ్ ప్రియుల నోటిలో నీళ్లూరుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట అవుట్లెట్లు కలిగిన కేఎఫ్సీ త్వరలో అయోధ్యలోనూ దుకాణాలు తెరవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. అయోధ్యలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే వారు శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది. అయోధ్యలో అవుట్లెట్ తెరవడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే నిషేధిత ప్రాంతాల్లో శాకాహార పదార్థాలు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని అయోధ్య జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్ తెలిపారు. మాంసం, చేపలు, ఇతర మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగాన్ని రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందే యోగి ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. అయితే అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధి తర్వాత ఈ నిబంధనలేమీ వర్తించవని స్పష్టం చేశారు. అయోధ్య రామమందిరం ప్రారంభం తర్వాత రాముని దర్శనార్థం వచ్చే భక్తులతో అయోధ్య కిక్కిరిసిపోతోంది. భక్తుల రద్దీ పెరగడంతో వారి అవసరాలు తీర్చేందుకు పలువురు వ్యాపారులు దుకాణాలు తెరుస్తున్నారు. ఆలయ సమీపంలో హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేఎఫ్సీ కూడా అవుట్లెట్ తెరవబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి ఈ ప్రకటన చేసింది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి నరసరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఓదార్చి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రబాడ అరవింద్ బాబు, డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు మన జైల్లో ఉన్నప్పటి నుంచి వస్తేనే బాగా వీక్ అయిపోయారు. దాంతోనే మానసిక ఆందోళన, హార్ట్ అటాక్ తీసుకొచ్చారు. కానీ సర్వే చేయలేకపోయారు.
కదిరిపట్నంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు కదిరి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, రూరల్ కన్వీనర్ చెన్నకేశ్వర్ అధ్యక్షతన జరుగుతున్న జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి నియోజకవర్గ పరిశీలకులు వహీద్ పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, కదిరి నియోజకవర్గ నాయకులు షేక్ బాబాజాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, నాగప్ప, డక్కన్న ఆచారి, గంగయ్య, నారాయణ, స్వామి, సురేంద్ర, పాండు, రంగప్ప, నాగభూషణం, హఫీజ్, అక్రమ్, గంగులప్ప, కృష్ణమూర్తి, పర్వీన్ భాను, సావిత్రమ్మ, రమణ, మోపిరిశెట్టి చంద్రశేఖర్, మనోహర్ నాయుడు, శంకర్, రెడ్డప్ప, అహ్మద్ అలీ, ఖాతాబ్, విశ్వనాథ్, భాస్కర్, గంగరాజు, మాల్యవంతం నారాయణస్వామి, పల్లపు రవీంద్ర మరియు బీసీ కమిటీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రావడము చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ అవసరం బీసీలకు అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి సౌనీయంగా తెలియజేసుకుంటున్నా. వాళ్ళకేమి ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నా. ప్రతిరోజు 18 గంటలకు పైన ఆయన పనిచేస్తున్నాడు. ఆయనలో ఉన్న స్ఫూర్తిలో 10% కానీ మన దగ్గర తెచ్చుకుంటేనే మనం తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలబెట్టుకుంటే ఈరోజు మన బీసీ సోదరులు సురక్షితంగా ఉంటారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను నిర్ణయించుకుంటున్నాను. ఈరోజు నేను ఈ తెలుగుదేశం పార్టీ మన బీసీ నాయకులలో ఫైర్ చూశారు. నేను చాలా మీటింగ్లలో నేను చూస్తుంటా. కానీ ఇక్కడ వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులలో ఉన్న ఫైర్ నేను ఎక్కడా చూడలేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ కార్యకర్తలను కూడా అదే ఫైర్ ఉండాలి. అదే ఇప్పుడు మన దగ్గరలోనే ఈ వైసీపీకి చెందిన ఒక పులివెందుల కూడా దగ్గరలోనే ఉంది. అయినా కూడా ఇంత ఫైర్ తోటి తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్న నాయకులు ఇక్కడ ఉన్నారంటే కార్యకర్తలు అంతకు మించి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 18 గంటలు పనిచేస్తుంటే ఈ మధ్యనే నేను మన కందికుంట ప్రసాద్ గారిని కలిశాను. రాత్రి 12:30 కలిశాను. ఆ టైంలో కూడా ఆయన యాక్టివ్ ఉన్నాడు. మీరు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఊరికే లీడర్షిప్ అంటే ఊరికే రాదు. మనకు మనం ఏదైనా కానీ మనము పార్టీని గెలిపించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఉన్న కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి మన తెలుగుదేశం పార్టీని మనము ఇక్కడ జెండా ఎగరవేద్దామని చెప్పేసి మీ బీసీల సురక్షత కోసం పనిచేసే ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఆర్నిషాలు అందరూ కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరు కాదు, ఒకరి శక్తి ఒక్కొక్కరు 100,000 మందిని మీరు మార్చి ఈ బ్యానర్ వరకు తీసుకున్నామని చెప్పేసి కోరుకుంటూ
ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు కదిరి మున్సిపల్ 34వ వార్డు నందు హిందూపురం పార్లమెంట్ సభ్యురాలు శాంతమ్మ మరియు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అన్న సమక్షంలో టీడీపీ నాయకులు ఈశ్వరయ్య మరియు వివస్ కాలనీకి చెందిన టీడీపీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు ఆంజనేయులు, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, శంకర, చందు, జయరాం, రామంజీ, రమణ, లక్ష్మణ, రాజు, మహేష్, సురేష్, రామంజీ, వెంకటనాయుడు, రామచంద్ర, నాగరాజు, నగేష్, భాస్కర, సుబ్రహ్మణ్యం, సుధాకర్, అంజీ, నగేష్, నాగరాజు, చందు, వీరయ్య, సాంబమోహన, బుజ్జి, ఫయాజ్, ఆటో, అంజీ, రామిరెడ్డి, వెంకటప్ప, కాటంసేన నాగేంద్ర. కార్యక్రమంలో చైర్మన్ పరికి నజీముని సాదిక్, సిఈసి సభ్యులు పోల శ్రీనివాసరెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి, 34వ వార్డు ఇన్ఛార్జి బొబ్బిలి రవి మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వార్డ్ కౌన్సిలర్ అన్న రవి అన్న, లాస్ట్ షబీర్ అన్న, ఒక 2 తూర్లు పేర్లు కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి. తర్వాత అందరూ పేర్లు కూడా పలికి మనిషికి ప్రతి పేరుతో పేరు పెట్టి పిలిచి మాట్లాడతాను. ఖచ్చితంగా ఈరోజు మన ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. అందరూ కూడా కష్టపడదాం. ముందర మనమందరం కూడా మక్బూల్ అన్న, నేను, శ్రీనివాస్ అన్న, విజయభాస్కర్ రెడ్డి అన్న, అందరూ మన కౌన్సిలర్స్, మన చైర్పర్సన్ అన్న అందరూ ఉంటాం. మీకు ఏమి కావాలంటే కూడా అన్ని పనులు కూడా ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు పథకాలు ఎలా తెస్తుందో అదే మాదిరిగా నేను, మక్బూల్ అన్న, మన పెద్దలందరూ కూడా మీ గడపకు ఏమైనా పనులు కావాలో అవన్నీ కూడా మనము ప్రతి గడపకి ఇప్పుడు పథకాల రీతిలో మేము కూడా వచ్చి కష్టపడతాము. మీ మధ్యలో ఉంటాము. ఎల్లప్పుడూ మీ సేవ చేస్తాము. ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పము. ప్రతి ఒక్కటి కూడా చేసి పెడతామని చెప్తూ ఈ రోజు మీరంతా కూడా ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరినారు. ఈ రోజు ఇంకా బలం ఎక్కువైంది. మీరందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రం మనము జ్ఞాపకం పెట్టుకోవాలా. అన్న తెచ్చిన పథకాలన్నీ కూడా మనం అనుభవిస్తాను. అదే రీతిలో ఈరోజు మనమందరం కూడా నేను, మక్బూల్ అన్న, భాస్కర్ అన్న, శ్రీనివాస్ అన్న అనుకున్నట్లా అందరూ కూడా అయిపోతూ ఒకటవ్వాలా. మనమందరూ కూడా జగనన్న సైన్యం, జగనన్న కోసం మనమందరూ కూడా జగనన్న సైన్యంలో మనమంతా కూడా సేనాధికారులుగా పనిచేసి ఈ రోజు మరి ఒక్కసారి మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి అన్నని గెలిపించుకుందాం. ఫ్యాన్ తిరిగిందంటే ఎవరు రాకూడదు, అట్లా తిరగలా గాలి చల్లగా మనమంతా కూడా మన కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు. మీరు ఒక్కొక్కరు ఇప్పుడు చేరులోను సామాన్యులు కాదు. ఒక 100 ఓట్లు తీసుకోగలుగుతారు. కుటుంబాలు పెద్దవి ఉన్నాయి. మన బంధువర్గాలకంతా కూడా ఫోన్ చేయండి. అందరికి కూడా మళ్ళీ సొంతంగా పోయిరాదు. ఇక్కడ ఊర్లో ఉంటే అందరు ఇంటికి పోండి. దయచేసి మక్బూల్ అన్నకు, నాకు మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకునే అవకాశం కల్పించండి అని కోరుకుంటూ జై జగన్. రవి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈశ్వరన్న మరియు దాదాపు 70 కుటుంబాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగనన్న చేస్తున్న అభివృద్ధి పథకాలు మీరందరూ గ్రహించి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఒక సభ్యులుగా మీరందరూ చేరడం జరిగింది. దానికి గాను మీరందరూ వచ్చే ఎన్నికల్లో మీరందరూ కష్టపడి అక్క చెప్పినట్లుగా అందరూ కష్టపడి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని మీరందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నవరత్నాలు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని ఒక జగనన్నతోనే సాధ్యం. గత ప్రభుత్వంలో 500 కొరకు జన్మభూమికి 5 కిలోమీటర్లు నడుచుకొని పోయి మా పెద్దోళ్ళంతా తీసుకునేవాళ్ళు. అది చాలా కష్టంగా
అదే ఈరోజు పెన్షన్ 1వ తేదీ మీరు చూసింటారు. 1వ తేదీ పోయి 7 రోజులైంది. పొద్దున్నే 5 గంటలకు వచ్చి 3,000 నవ్వుతా ఇచ్చిపోయినారు. అది ఒక జగనన్నతోనే ఆయన ఆలోచన. అది మీ అందరికీ చాలా మా అందరికీ హెల్ప్ఫుల్ ఉంది. కాబట్టి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం. నాకు మరియు శాంతమ్మక్కకు ఇద్దరికి, శాంతమ్మక్కకు పార్లమెంటుకు, నాకు అసెంబ్లీకి మీరు అందరూ పంపుతారని ఓట్లు మీరు వేసి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్లకు, మీ బంధువులకు అందరికీ చెప్పి ఓట్లు వేయిస్తారని మీ అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో నివాసముంటున్న రవిశర్మ ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శ్రీశైలం మహాక్షేత్రం నందు మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన ఆలయ కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజ్ సమక్షంలో జరిగాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడం జరుగుతుంది. సిద్ధరామప్ప కొలను, పుష్కరిణి, పాతాళ గంగ స్నానఘట్టాలు, బస్టాండ్, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన నివాస ప్రాంగణంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అసెంబ్లీకి బయలుదేరే ముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ దస్త్రాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా, మరోవైపు ఆర్థిక మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నేతలు తమదైన శైలిలో వచ్చారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి అసెంబ్లీ ప్రాంగణం చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూనే మహిళలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది బాగుందా అని వారి స్పందన అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం సిఐని మర్యాదపూర్వకంగా సీనియర్ జర్నలిస్టులు కలిశారు. ప్రకాశం జిల్లా ఖమ్మం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా రామకోటయ్యను పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఆయన కలిసి పూలమాలతో శాలువతో సత్కరించారు. ముందస్తుగా రానున్న ఎన్నికల్లో బదిలీలో భాగంగా ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రాజేష్ కుమార్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ సీఐగా బదిలీ కావడంతో దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రామకోటయ్య ఖమ్మం సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోడిచెర్ల సునీల్ కుమార్,
విశ్వాస్ టీవీ ఎండి ఎస్ఎల్వి ప్రసాద్, ప్రైమ్ 9 టీవీ సాధు లక్ష్మీ రంగయ్య, పెన్ పవర్ రిపోర్టర్ కోట్రెడ్డి, ఉదయ్ అక్షరం రిపోర్టర్ దూదేకల సిద్ధయ్య, మెట్రో ఉదయం రిపోర్టర్ అమృతరాజు, టైమ్స్ టుడే రిపోర్టర్ కాసింపేర, కంభం విశ్వాస్ టీవీ రిపోర్టర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పలుచోట్ల ఈరోజు ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కాగా మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎల్బీనగర్లో రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడెపు సారంగపాణి, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, బాలకసుమన్, హరీష్ రావులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఒక దళితుడిని ముందు పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, అసభ్యకరమైన పదజాలంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడడం సరైంది కాదని, మీ అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెట్టడం జరుగుతుందని, కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలియజేస్తున్నామన్నారు. మీరు చేసిన అనేకమైన ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర వాటిల్లో మీ కుటుంబ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని గూడెపు సారంగపాణి ధ్వజమెత్తారు. ఆదిలాబాద్లో మా యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళేశ్వరంలో మిడ్మానేర్కు సంబంధించిన ప్రాజెక్టు కుంగింది. 1,00,000 కోట్ల రూపాయలు మొత్తము దోపిడీ అయింది. ఈ దోపిడీని, ఇది ప్రజల సొమ్ము, ప్రజల చేత మీ చుట్టూ తప్పదని చెప్పి మాట్లాడితే వాళ్ళ దోపిడీ చేసిన వాడిని అరికట్టవలసిన అవసరం ఉంది. దోపిడీ చేసిన వాళ్ళను వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిపై అరెస్ట్ శాతగాని దద్దమ్మ కేసీఆర్, నువ్వు మాట్లాడు శాతనైతే నేను నిజాయితీ పరుడు అని చెప్పి పిలుకో. ఒక దళితుని ముంగడ పెట్టి చెప్పుతో కొడతా అని చెప్పి అసభ్యంగా ప్రవర్తింపజేయడం పట్ల బాల్కసుమనటోడు ఇవల్ల నువ్వు నీ తొత్తు నీకు మాట్లాడే శాతగాక ఒక బాల్కసుమతో మాట్లాడడం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాం. నీకు శాతనైతే గౌరవ చంద్రశేఖర్ రావు గారు, మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నిస్తున్నారో వారికి నువ్వు చేసిన అవినీతి జరుగుతున్న దాని మీద నువ్వు నిజ నిర్ధారణకురా నీ దమ్ముంటే లెక్కగా ఈ ప్రజలకు చెప్పు జవాబుదారితనంగా. ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులపై నీ తెలంగాణ తొత్తులు, నీ శంషాగాళ్ళు, నీ కొడుకు కేటీఆర్తో సహా వీళ్ళందరూ మన రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడము కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వెంటనే బేషరతుగా బాల్కసుమన్ను వెంటనే అరెస్ట్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఎవరు ప్రణాతమైనా కూడా ఇది తప్పుగా భావిస్తూ అది ప్రజల సొమ్ము, ప్రజలకు చెందాల్సిన సొమ్మును మీ కుటుంబమే తిన్నది, దాన్ని కక్కించే కాంగ్రెస్ పార్టీ సోదరులము ప్రజల పక్షాన మేము ఉండి పోరాడతామని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.